ఆ స్థలం మాదే. కోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కాకినాడ రూరల్ సర్పవరం ఆటో నగర్లో 1962లో తన తండ్రి పుల్లా అయ్యన్న కొన్న స్థలాన్ని జాన్సన్ అనే వ్యక్తి తప్పుడు పత్రాలతో కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని, ఈ స్థల వివాదంలో న్యాయస్థానాల్లో 3 సార్లు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చారని సర్పవరానికి చెందిన పుల్లా గోవిందు, వెంకటరమణ, బత్తుల బాబ్జీ తదితరులు తెలిపారు. సర్పవరం గ్రామంలో వారు మీడియాతో మాట్లాడుతూ జాన్సన్ తమపై అసత్య ఆరోపణలు చేస్తూ తప్పుడు పత్రాలతో కలెక్టర్కు ఫిర్యాదు చేశారన్నారు. ఈ స్థల వివాదంలో రాజకీయం లేదని, పుల్లా శ్రీరాములు ఎమ్మెల్యే నానాజీకి సంబంధం లేదని అన్నారు. ఏపీఐఐసి భూసేకరణ అనంతరం 55 సెంట్ల భూమి ఉండడంతో పాస్బుక్ కూడా తమకు ఇచ్చారని, దానిలో కుటుంబ అవసరం నిమిత్తం 89 సెంట్లు అమ్ముకున్నామని, మిగిలిన 16 సెంట్లను 111, 112 సర్వే నంబర్లలో ఉందని వివరించారు. దీనిలో వంగతోట వేసుకునేవారమన్నారు. తాము రౌడీజం చేస్తున్నామనడం సరికాదన్నారు. దౌర్జన్యంగా తమ స్థలంలోకి సోమవారం ప్రవేశించారని ఆరోపించారు. స్థలాన్ని కబ్జా నుంచి కాపాడాలని సీఎం, డిప్యూటీ సీఎంలను కోరుతున్నామన్నారు. ఓహో! 70 మందిని రోడ్డుని తీసుకొచ్చి మొత్తం అంతా తోసేసి మొత్తం కట్టి ఇదంతా ఫిల్లింగ్ చేసి ఇవన్నీ కట్టిన తర్వాత కూడా ఇది సర్వే నెంబర్ మాకు డిగ్రీ ఇచ్చిందని చెప్పేసి మా సైట్ లోకి వీళ్ళ వయసు మేనమోల్ అండి. వయసు ఎక్కువ వల్ల, ఆరోగ్యాల సమస్యల వల్ల వీళ్ళు తిరగలేదండి. వాళ్ళతో గొడవ పడలేక మేము కోర్టుని ఆశ్రయించి కోర్టుల ద్వారానే మేము ఉన్న ఫస్ట్ కూడా సివిల్ కోర్టులో కొట్టిన 2009లో, మళ్ళీ 2015లో మళ్ళీ డిస్ట్రిక్ట్ కోర్టు కొట్టేసినా కూడా మళ్ళీ హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళాడు. అప్పీల్ రీసెంట్ గా 10వ నెలలో 14వ తారీఖున మాకు అది డిస్మిస్ అయిన కాపీ కూడా మాకు వచ్చింది. ఆ కాపీని పురస్కరించుకుని మేము సర్వే పెట్టుకున్నామండి. అమరావతి సర్వేకి అయింది సార్. ఇదిగోండి, సర్వే పెట్టాం సార్. దానికి మా వాళ్ళు కూడా సర్వే పెట్టా. మన వాళ్ళు అక్క పేదగారు అక్కర్లు వద్దానండి. మీరు దిక్కునేరు కాబట్టి మీరు పొజిషన్ లో ఆల్రెడీ ఎప్పుడు పొజిషన్ లో ఉన్నామండి. అయింది సార్. సర్వే రిపోర్ట్ పెట్టామని మొన్న రీసెంట్ గా పెడితే దానికి అబ్జెక్షన్ నోటీస్ పంపించాడండి. మన తహసీల్దార్కి, ఎంఆర్ఓకి, కోర్టులో ఉందని చేయొద్దని. అక్కడ వాళ్ళ పెద్దలకి ఏం చెప్తానండి, కుల పెద్దలకి వాళ్ళని దీంతో రాజకీయ రంగు పులివి. నేను పక్కాగా వైఎస్ఆర్ మన పిల్లి కృష్ణ గారు, మన కన్నబాబు గారు, అతను వైఎస్ఆర్సీపీ అందరం చూసుకుని ఈ ముసలిని దౌర్జన్యంగా చూసి వీళ్ళ మీద పడుతుంటే నేను మాది పత్తిపడండి. నేను వస్తానండి, కోర్టు పని చూసుకుంటాను, వెళ్ళిపోతాను. వీళ్ళమ్మ ఇక్కడ రారండి. వీళ్ళకి ఆరోగ్యం, వయసు ఎక్కువ. వీళ్ళకి మగపిల్లలు లేరండి. మేనల్ని నేనండి, అల్లుండి నేనే. నేను వచ్చి కోర్టు పనులు అవి చూసుకుని నేను వెళ్ళిపోతుంటాను. వీళ్ళమ్మ ఫీల్డ్ రారు. ఫీల్డ్లోకి వచ్చి దౌర్జన్యం చేసేలాగైతే స్టార్టింగ్ లోనండి దౌర్జన్యం చేసేలాగైతే ఇప్పుడు 15 సంవత్సరాలు తెచ్చండి. దౌర్జన్యంగా స్టార్టింగ్ లో అండి ఒక 100 మంది లైన్ లో పెట్టి మా ఎవడొస్తాడు రమ్మని అంటే మా ఊళ్ళో వాళ్ళు నా మీద అభిమానం కొలిది ఏటో బాబు అది వ్యవసాయం వైఎస్ఆర్సీపీ అంత చూసుకున్నాడు. మరి రాజకీయం ఉండదండి. పుల్లా శ్రీరాములు అండి అన్నదల పిల్లలు అండి. మా పెద్ద రాజకీయం మాకు సంబంధం ఉంటుందండి. ఎప్పుడు వెళ్ళలేదండి. 11 ఎకరాలు తీసుకున్నారండి వాళ్ళు. ఏపీసీ వాళ్ళు తీసుకుని మా జోనల్ ఆఫీసర్ ఇచ్చారండి. ఇచ్చింది పాస్బుక్ ఇచ్చారండి. ఎమ్మెల్యే కూడా వెళ్ళలేదండి. ఆయన కన్నబాబు గారిని పిల్లి కళ్యాణ కృష్ణ గారిని చూసుకుని దౌర్జన్యం చేస్తే మేము అక్కడ రైతులు అండి. మేము రోడ్డులు పెట్టండి, బెడ్లు వేసుకుని బూట్లు వేసి తిరగడానికి. ఇవన్నీ తిరగలేడు. ఈయన షుగర్, బీపీ, మాట్లాడుతూ రాదు. నేను వస్తానండి, వచ్చి కోర్టు పని చూసుకుంటాను, వెళ్ళిపోతాను. ఎప్పుడు రాజకీయంగా ఎప్పుడు ఎవరిని మేము కోర్టుని ఆశించామండి. ఇప్పుడు ఏముందండి, పెద్దలకి మేము అన్వయించామండి. డిపార్ట్మెంట్ కూడా ఎవరి పోస్ట్ కంప్లైంట్ ఇచ్చాం. అమరావతి హైకోర్టు మాకు జడ్జిమెంట్ చెప్పింది సార్. గుత్తుల జాన్సన్ అనే వ్యక్తికి డిస్మిస్ అని చెప్పింది సార్. ఆ ఆర్డర్ కాపీని పట్టుకుని మేము ప్రహారీ గోలు పెట్టుకుని ఇక్కడ రేకుల షెడ్ నిర్మించుకున్నామండి. ఉంటే గుత్తుల జాన్సన్ అనే వ్యక్తి బోండాలని ఒక 100 మందిని జనాన్ని తీసుకొచ్చి మేము లేని టైంలో వచ్చి ఇక్కడ రేకుల షెడ్ని గట్ట కూల్చివేసి పిల్లి కళ్యాణ కృష్ణ గారు, కురసాల కన్నబాబు గారు, వైఎస్ఆర్సీపీ బ్యాచీలు అందరినీ తీసుకొచ్చి దౌర్జన్యంగా రౌడీజంగా చేసి రేకుల షెడ్ని తర్వాత ప్రహారీ గోళ్ళు కూల్చేసాడు సార్.
చూడండి సార్, 10-15 లక్షల రూపాయలు ఆస్తి ఎలా చేయండి. సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, జిల్లా డిస్ట్రిక్ట్ కోర్టు, అమరావతి హైకోర్టు ఉండగా మాకు ఇంత ఉండగా కలిసి నిన్న అతను అయితే మాకు డాక్యుమెంట్ ఉన్నా తప్ప ఈ హైకోర్టులు కూడా కొట్టేయి జడ్జిమెంట్లు ఇచ్చేయన్న మాట అసలు చెప్పలేదండి. అతను కూడా చెప్తలేదండి. వాళ్ళ పెద్దలు కూడా చెప్తున్నారు సార్ అది. రెచ్చగొడుతున్నాడండి. కుల పెద్దలందరూ రెచ్చగొడతారు. ఇందులో పుల్లా శ్రీరాములు గారిది కానీ ఏమీ లేదండి. ఇన్వాల్వ్మెంట్ ఎవరు లేదండి. వీళ్ళందరూ మా కుటుంబ సభ్యులండి. ఇందులో ఎవరో దౌర్జన్యంగా చేసి చెందిన ఏమీ లేరండి. ఈ దౌర్జన్యం చేసి ఇలా ఉంటే 15 సంవత్సరాల క్రితమే మా సైట్ మేము హ్యాండ్ ఓవర్ చేసుకుందామండి. మేము కోర్టుని ఆశ్రయించాం కానీ మేము ఎప్పుడు దౌర్జన్యం చేసి చెందలేదు. మేము ఓపిక లేదండి. కాబట్టి న్యాయం చేయవలసిందిగా భయం వేసిందండి. వేరియేషన్ ఏమీ లేదు సార్. సర్వే నెంబర్ అవుతుంది 106, 107, 108 అండి. నా పేరు దాడిశెట్టి నౌకాపత్రం అండి. పుల్లయ్య గారు మననండి. వాళ్ళ కుమారుల సరలో పుల్లా వెంకటరమణ గారు, పుల్లా గోవిందరావు గారు 2 అబ్బాయి. వీళ్ళు నేను మనవునండి. నా పేరు దాడిశెట్టి నౌకాపత్రం అండి. పుల్లయ్య గారికి 1962 పూర్వం డాక్యుమెంట్ సార్. సర్వే నెంబర్ 111లో 9 ఎకరాల 68 సెంట్లు ఉండగా ఏపీఎస్సీసీ వాళ్ళు 9 ఎకరాల 28 సెంట్లు తీసుకున్నారు గారు. దాంట్లో బ్యాలెన్స్ 40 సెంట్లు ఉందండి. రెండో సర్వే నెంబర్లో 112 సర్వే నెంబర్లో ఎకరం 45 సెంట్లు విస్తీర్ణం ఉండగా ఏపీఐసీసీ వాళ్ళు ఎకరం 30 సెంట్లు తీసుకున్నారు సార్. దాని బ్యాలెన్స్ 15 సెంట్లు ఉంది సార్. ఈ 15 సెంట్లు ఆ 40 సెంట్లు కూడా జోనల్ ఆఫీసర్ గారు, ఏపీఐసీసీ జోనల్ ఆఫీసర్ గారు మీ విస్తీర్ణం తీసుకోగా మీకు మిగిలినది 55 సెంట్లు ఉందని మాకు ఒకటి ఇచ్చారు సార్ జోనల్ ఆఫీసర్ గారు. ఆ జోనల్ ఆఫీసర్ గారు బేస్ చేసుకుని తహసీల్దార్ గారికి అప్లై చేసుకుంటే పాస్బుక్ ఇచ్చారండి. లేదు సార్, 55 సెంట్లకి పాస్బుక్ ఇచ్చారు సార్. దీంట్లో ఈ 55 సెంట్లలోని వీళ్ళ కుటుంబ అవసరాల నిమిత్తం 2008లోని ఈ విస్తరణలో 50 సెంట్ల విస్తరణలోని మన తొమ్మలపల్లి కృష్ణకుమారి గారికి ప్లస్ నాగరవలస రమాదేవి గారికి 39 సెంట్లు అమ్మేసామండి. అది ఇదే సార్, సిమెంట్ గోడౌను ఇదే సార్. మాకున్న 55 సెంట్ల విస్తరణలోని 39 సెంట్లు ఇచ్చేసామండి వీళ్ళకి. ఇచ్చేస్తే 2008లోని సార్. అయితే దాంట్లో అది పోక మాకు 16 సెంట్లు ఉందండి. 16 సెంట్లు కూడా మాకు పాస్బుక్ మా తహసీల్దార్ గారు ఇచ్చారండి. ఇది పోగా ఇది తాతయ్య గారి 1962 డాక్యుమెంట్ సార్, పుల్లయ్య గారిది. అయ్యా ఇది మన తహసీల్దార్ గారు ఇచ్చిన 55 సెంట్లకి ఇదిగోండి సార్. దీనికి ఒరిజినల్ 1B సార్, అడంగలి సార్. ఏపీఐసీ వాళ్ళు అది ఇచ్చిన మొక్క తీసుకొచ్చాను. ఏపీఐసీ వాళ్ళు ఇచ్చిన మొక్క ఏపీఐసీ వాళ్ళు స్కెచ్ మా మొత్తం పొలం తీసుకోగా ఇదిగోండి సార్ 111, 112 మిగిలిన భూమి సార్. ఈ స్కెచ్ ఇదండి. సర్వే చేసి ఇచ్చేస్తా. వీళ్ళు కోర్టుకు వెళ్ళారు సార్. జాన్సన్ అన్న గుర్తులు జాన్సన్ అతను 2009లో కోర్టుకు వెళ్తే మాకు సివిల్ జడ్జి కోర్టులో కాకినాడ మాకు డిక్రీ అయింది సార్. మళ్ళీ డిస్ట్రిక్ట్ కోర్టుకు వెళ్ళాడు సార్. ఆయన జిల్లా కోర్టుకు వెళ్తే కాకినాడ జిల్లా కోర్టుకు వెళ్ళిన తర్వాత 2015లో మాకు డిక్రీ అయింది సార్. మళ్ళీ రీసెంట్గా మళ్ళీ అమరావతి హైకోర్టుకి వెళ్ళాడు సార్. ఇదిగోండి సార్, 14వ తారీఖుని 10వ నెలలో 24వ తారీఖుని మాకు డిస్మిస్ ఇది అయింది. మాకు ఇన్నోవే సార్, మాకు డిక్రీ అయింది సార్. దీంట్లో కూడా ఇన్ అయ్యాము సార్. ఇలా 3 కోట్లు కొట్టిన తర్వాత కూడా 1 by 1 అలా వెళ్తానే ఉంటున్నాడు సార్ ఆయన. మా విస్తీర్ణం 12 ఎకరాల భూముల్లో తీసుకోగా ఏపీఐసీసీ వాళ్ళు మీ బ్యాలెన్స్ 50 సెంట్లు ఉందని జోనల్ ఆఫీసర్ గారు లెటర్ ఇస్తే ఆ లెటర్ బేస్ చేసుకుని మన కాకినాడ రూరల్ తహసీల్దార్ గారు ఓ పాస్బుక్ ఇచ్చారండి. ఆ పాస్బుక్ తీసుకుని దాంట్లో ఉన్న మాకు కుటుంబ అవసరాల నిమిత్తం ఈ 39 సెంట్లు అమ్ముకోగా మాకున్న 16 సెంట్లు ఉంది సార్. ఇది 39 సెంట్లు అమ్ముకోగా వాళ్ళు వాణిజ్య సంస్థలు కట్టుకుని వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు సార్. దీని మీద దీనికి వాళ్ళ పెద్దలకు కానీ అధికారులకు కానీ సరైన ఫీడ్బ్యాక్ ఇవ్వకుండా, నిజం చెప్పకుండా ఆ కులాన్ని రాజకీయాన్ని ఆయన రుద్దుతున్నాడండి. అదేది
ఇదిగోండి, ఇప్పుడు ఎన్ని నెలలు 2008 అండి. ఒరిజినల్గా 100 మందిని ఇదిగోండి సార్. పెట్టండి.